హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వినుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జై భారత్ అండి. సార్, జై భారత్ నేషనల్ పార్టీ మరి ఎలక్షన్స్ కొన్ని నెలల ముందు ఈ పార్టీ స్థాపించడం చూస్తున్నాం. అయితే ఈ పార్టీ స్థాపించినప్పుడు దీనిపైన ఒక రకమైన విమర్శ వచ్చింది. దీని వెనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనే ఈ పార్టీ పెట్టించి ఓట్లు చీల్చడానికే పెట్టించేస్తారని చెప్పేసి కొన్ని వార్తలు రావడం చూస్తాం కదా. మరి దీంట్లో నిజం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ వెనుకున్నారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టామనేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పారు. మా పార్టీ తెలంగాణలో ఉంది, మరి మహారాష్ట్రలో కూడా ఉంది. దీని వెనకాల ఎవరున్నట్టు? రెండు రాష్ట్రాల్లో ఎవరున్నట్టు? దీనికి ఆన్సర్ ఏం చెప్తారు? మా మీద ఇలా ఆరోపణలు చేస్తున్నాళ్ళు. ఇక్కడ ఎవరు పార్టీలు పెట్టించలేదండి. ఫస్ట్ మనకు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏదైనా చేయాలనే తపన ఒకటి ఉండాలి. తర్వాత ఆ లీడర్ మీద ప్రజలకు ఉండే నమ్మకం ఏదైతుందో ఆ నమ్మకం పైన బలంగా ఉన్నప్పుడు ఆ నాయకుడు ముందుకు వచ్చి పార్టీ పెడతారు. సో అలా మా అధ్యక్షుల వారికి 2019 ఎన్నికల తర్వాత రెండు రాష్ట్రాల్లో కలిగి తిరుగుతున్న క్రమంలో సో ప్రజల నుంచి వచ్చిన రిక్వెస్ట్ మేరకు జై భారత్ నేషనల్ పార్టీని పెట్టారు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి చెప్పారని, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న చెప్పాడని, చంద్రబాబు చెప్పాడని, లేకపోతే నరేంద్ర మోడీ చెప్పారని పార్టీ ఎవడు పెట్టాడని అంత అవసరం ఎవరికి లేదు. ఎవరు పెడతారు? ఎవరో చెప్తే పార్టీ ఇది ప్రజల కోరిక మేరకు వచ్చిన పార్టీ. దాన్ని మర్చిపోయి దాన్ని డైవర్ట్ చేసి ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ఎమర్జ్ అవుతున్న క్రమంలో దాన్ని నుంచి ప్రజల యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేసేదానికి చేసే ఒక కుట్ర ఇది. మీరు చెప్పింది నిజమైతే మహారాష్ట్రలో ఎవరు పెట్టిస్తారు మాకు పార్టీ? మహారాష్ట్రలో మా పార్టీని ఎవరు పెట్టమనంటే పెడతాం మేము. తెలంగాణలో మా పార్టీ ఎలా ఉంటుంది? వీళ్ళదన్నా ఒక రాష్ట్రానికి కన్ఫైన్ అయిన పార్టీ అని టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, లేకపోతే మనకు వైఎస్ఆర్సీపీ కానివ్వండి, అది 3 రాష్ట్రాల్లో ఉన్న పార్టీ. వాళ్ళకంటే పెద్ద పార్టీ మాది. దాని గురించి ప్రచారం చేయడు. 3 రాష్ట్రాల్లో ఉందని మాత్రం ప్రచారం చేయరు. ఎవరో పెట్టించారు, ఎవరో ఉన్నారు వెనక, ఎవరో నడిపిస్తున్నారు అనుకోండి. అంటే మా వెన్నుముక చాలా స్ట్రాంగ్గా, చాలా పర్ఫెక్ట్గా ఉందండి. మమ్మల్ని ఎవరో నడిపించాల్సిన అవసరంలా, మమ్మల్ని ఎవరో వెనకుండి సపోర్ట్ చేయని అవసరంలా. మా వెనక ప్రజలు ఉన్నారు, ప్రజల మద్దతుతో నడుస్తున్నాం మేము ముందుకి. అంతే తప్ప మా వెనక ఎవ్వరు లేరు. పెద్ద పార్టీ అని అంటే 3 రాష్ట్రాల్లో ఉంటే పెద్ద పార్టీ, లేకపోతే 3 రాష్ట్రాల్లో కాకుండా ఒక్క రాష్ట్రంలోనైనా ఓట్ బ్యాంకు మిగతా పార్టీల కంటే బెటర్గా ఉంటే పెద్ద పార్టీ. ఓట్ బ్యాంక్ ఉంటేనే పొలిటికల్ పార్టీ పెద్ద పార్టీనా? వీళ్ళు ఓట్ బ్యాంక్ పాలిటిక్సే చేస్తారు. అది కూడా ప్రలోభాలతో కూడుకున్న ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. మంది ఇచ్చి, మద్యం ఇచ్చి, తర్వాత డబ్బు ఇచ్చి, కులమతాలను అడ్డంగా వాడుకొని ఈ రకంగా రాజకీయాలు చేసే వాళ్ళని పెద్ద పార్టీని ఎలా అంటారు మీరు? ఇంకా రీసెంట్గా నా దృష్టికి వచ్చింది వినుకొండ కాన్స్టిట్యున్సీలో ఇంకో దరిద్రం ఏంటో తెలుసా? అక్కడ వినుకొండలో కేబుల్ ఆపరేటర్స్ని పిలిపించుకొని కేబుల్ కనెక్షన్ అందరికీ ఫ్రీగా ఇప్పించి వాళ్ళని మా పార్టీ వైపు తిప్పండి అంటున్నారంట. కేబుల్ ఆపరేటర్స్కి డబ్బులేమో వీళ్ళు ఇస్తారు. వాళ్ళకి ఫ్రీ కనెక్షన్స్ ఇప్పించేసి కేబుల్ కనెక్షన్ ఫ్రీగా ఇప్పించాం కాబట్టి ఓట్లేండి. ఇది ఒక రకమైన కొత్త పందా. ఒక పక్క చీరలు పంచుతున్నారు, ఇంకో పక్క మిక్సీలు పంచుతున్నారు. వాళ్ళని అసలు రాజకీయ నాయకులను ఎలా అంటారు? ఇలా ప్రలోభాలు చేసేవాళ్ళని. వాళ్ళు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేసిన వ్యక్తులు అయితే వీళ్ళు. వాళ్ళని మీరు రాజకీయ పార్టీలను ఎలా అంటారు? అసలు వాళ్ళు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకున్న వ్యక్తులు వాళ్ళు. దళారులేమో రాజకీయ నాయకులు అంటారు. ప్రజల కోసం పనిచేసే దానికి వచ్చేవాళ్ళని చిన్న పార్టీలు, రికగ్నిషన్ లేని పార్టీలు ఎవరో పెట్టించారంటారు. దళారులను మాత్రం పెద్ద పెద్ద లీడర్లుగా చూపిస్తారేంటి అసలు మీరు? అంటే ఈ విధంగా విమర్శలు రావడం మీ ఒక పార్టీ మీద కాదు. అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టించారని చెప్పేసి ఆ మధ్య విమర్శలు కూడా వచ్చాయి చిరంజీవి గారు. ఒకటండి, ఇప్పుడు ఇది ప్రధానంగా అపోజిషన్ నుంచి వస్తున్న మాట అండి. అపోజిషన్కి ఏముంటుంది? యాంటీ ఇన్కంబెన్సీ ఏదైతే ఉంటుందో గంప గుర్తుగా మాకు రావాలి, మాకు రాకుండా ఒక ఫోర్స్ వచ్చేస్తుంది. అది కూడా క్రెడిబుల్ పర్సన్తో ఉన్న పార్టీ, ఒక క్రెడిబుల్ పర్సన్ పెట్టిన పార్టీ, ప్రజల్లో సుపరిచితులు, హానెస్ట్ ఇమేజ్ ఉన్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తి వస్తే గంప గుర్తుగా రావాల్సిన మన ఓట్లు రాకపోగా మన ఓట్లలో ఎక్కడ గండి పడతాయో, మళ్ళీ అధికారానికి దూరం అవుతామేమో అని ప్రతిపక్షం చేస్తున్న కుట్ర ఇది. ఆ చంద్రబాబు నాయుడు గారిని పార్టీ ఎవరు పెట్టించారనుకోవాలా? మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పార్టీ ఎవరు పెట్టించారనుకోవాలా? పోనీ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ ఎవరో పెట్టించారా? వీళ్ళని పార్టీ ఎవరో పెట్టిస్తే చెప్పండి, మా పార్టీని కూడా ఎవరో పెట్టించారని ఒప్పుకుందాం. వీళ్ళ పార్టీలు మాత్రం వీళ్ళు పెట్టినట్టు, మిగిలిన వాళ్ళు ఎవరైనా పార్టీ పెడితే వేరే వాళ్ళు పెట్టించినట్ట. వీళ్ళు చేస్తే రాజకీయం, మిగిలిన వాళ్ళు చేస్తేనేమో అది ఇంకో రకంగానా? వీళ్ళు రాజకీయాలు చేయట్లేదు. వీళ్ళు దళారులు, వ్యాపారం చేస్తున్నారు. రాజకీయంగా పదవిని అడ్డం పెట్టుకుని వ్యాపారాలు చూసుకుంటున్నారు, వ్యాపారాలు చక్కబెట్టుకుంటున్నారు. వీళ్ళ పదవులను అడ్డం పెట్టుకుని వీళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కడు ఎమ్మెల్యేలా ఫీల్ అవుతున్నారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఆ కుటుంబంలో వాళ్ళ ఆవిడ ఎమ్మెల్యేనే, వాళ్ళ కొడుకులు ఎమ్మెల్యేనే, వాళ్ళ కోడళ్ళు ఎమ్మెల్యేనే, కూతుర్లు, అల్లుళ్ళు అందరూ ఎమ్మెల్యేలుగా మారిపోతున్నారు. ఇప్పుడు వినుకొండ పరిస్థితి చూడండి. ఆయన ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకు కూడా ఎమ్మెల్యే హోదాలోనే తిరుగుతూ ఉంటాడు. వినుకొండ ఎమ్మెల్యేని స్టిక్కర్ వేయించుకొని వేరే ఒక వెహికల్ మీద. సేమ్ ద కేసు విత్ మాజీ ఎమ్మెల్యే పరిస్థితి.
ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? కొడుక ఎమ్మెల్యే, వాళ్ళ నాన్న ఎమ్మెల్యే. సో ఒక వినుకొండ పరిస్థితి ఇప్పుడైతే మీరు ఎలాగో వెళ్ళొచ్చారంటున్నారు, దానికి కోఆర్డినేటర్గా ఉన్నారు, ఎలా ఉంది ఆ పరిస్థితి? చూశాను కదండి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏ రకంగా ప్రలోభాలు పెడదాము, గ్రామాల్లో ఉన్న చిన్న పెద్ద కొంతమంది నాయకుల్ని వాళ్ళ ఇంట్లోకి పిలిపించుకోవడం, వాళ్ళకేదో బిర్యానీ పొట్లము ఇంత భోజనం మొహన పడేయడము, అది కూడా క్వాలిటీ లేని భోజనము, చీప్ లిక్కర్ పడేయడము, వెళ్ళి ఊళ్ళల్లో వెళ్ళి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయండి అని చెప్పడం, ఇదే పందా. లేకపోతే కేబుల్ కనెక్షన్ ఫ్రీకి ఇప్పించి ఓట్లు దండుకోవడం ఇంకో ప్రక్రియ, కేబుల్ ఆపరేటర్ల ద్వారా. ఇంకో పక్క ఏమో చీరల పంపిణీ కార్యక్రమాలు, ఇంకో పక్క మిక్సీలు పంపిణీ కార్యక్రమాలు, ఇంకో పక్క ఒక మోస్తరు లీడర్ ఉంటే అడిగి డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం ఊళ్ళో. ఇది తప్ప వాళ్ళు రాజకీయం ఎక్కడ చేస్తున్నారు, అభివృద్ధి ఎక్కడ చేస్తున్నారు? కొన్ని గ్రామాలకు వెళ్ళేదానికి రోడ్లు లేవండి. అలాంటి నియోజకవర్గం అది. ఆ నియోజకవర్గానికి తాగునీటి సమస్య దశాబ్దాలుగా. ఆ సమస్యను తీర్చారు వీళ్ళు. ఈ టైంలో మనం వాటర్ అడిగితే ట్యాంకర్లతో ప్రొవైడ్ చేస్తారు టెంపరీగా, అది కూడా క్వాలిటీ వాటర్ కాదు. రోడ్లు ఉండవు. హై స్కూల్స్ చాలా విలేజ్లో హై స్కూల్స్ ఉండవు. వేరే వేరే ప్రాంతాలు, వేరే వేరే విలేజెస్కి వెళ్ళాలి. అంత పెద్ద మిర్చి పండే ప్రాంతంలో మార్కెట్ యార్డ్ ఉండదు. ఇంకేంటి వీళ్ళు చేసింది ఆ నియోజకవర్గానికి? దానికి తోడు ఇద్దరు పచ్చి బూతులు మాట్లాడుకునే మనుషులు బహిరంగంగానే. ఇలాంటి వ్యక్తుల్ని, రాజకీయ నాయకులను ఎలా అంటాం మనం అసలు? ఈ రాజకీయంగా ఈ ఎమ్మెల్యే పదవిని వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ సొంత వ్యాపారాల కోసం వాడుకుంటున్న వ్యక్తుల్ని ప్రజాప్రతినిధులను ఎలా అంటాం? వాళ్ళు దళారులు కదా వాళ్ళు. ఒక వినుకొండ నియోజకవర్గమే అలా ఉందా? మిగతా నియోజకవర్గాల ప్రతి పరిస్థితి ఏంటి? దగ్గర ప్రతి నాయకుడు దళారిగానే ఉన్నాడు. ప్రజాప్రతినిధులు ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో కరువు అయిపోయారు. దళారులు రాజకీయ నాయకులని ముసుగప్పుకుని దళారులు రాజకీయాలు చేస్తున్నారు. దళారులతో నిండిపోయింది దేశ రాజకీయ వ్యవస్థ మొత్తము. ప్రతి ఒక్క నాయకుడు ఏదో ఒక వ్యాపారం అడ్డం పెట్టుకునే ఉన్నాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత పదవిని అడ్డం పెట్టుకుని ఆ వ్యాపారాన్నే చక్కబెట్టుకుంటున్నాడు, ఆ కుటుంబాన్ని డెవలప్ చేస్తున్నాడు తప్ప నియోజకవర్గాన్ని, ప్రజలను అభివృద్ధి చేయట్లేదు. ఈ దళాలని రాజకీయాల నుంచి తరిమి కొట్టాలా. సో అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ చాలా బలంగా, చాలా దృఢంగా ముందుకెళ్తుంది. యువతని ప్రమోట్ చేస్తున్నాము. రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని కుటుంబాల నుంచి రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ప్రమోట్ చేస్తున్నాము. ఎలాంటి క్రిమినల్ కేసులు లేని వాళ్ళని ప్రమోట్ చేస్తున్నాము. సొసైటీకి ఏదో చేయాలని ఒక తాపత్రయం ఉన్నోళ్ళని ప్రమోట్ చేస్తున్నాము. అంతే తప్ప రాజకీయంగా వచ్చే పదవుల్ని సొంత వ్యాపారాల కోసం, సొంత కుటుంబం కోసం వాడుకునే వాళ్ళని ప్రమోట్ చేయట్లేదు. ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళని ప్రమోట్ చేయట్లేదు మేము. సో ఇప్పుడు మార్పు కావాలి అంటారు. మార్పు అవసరం కదా. సమాజానికి బూతులు మాట్లాడే వాళ్ళ కావాల్సింది, దళారులా కావాల్సింది. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత, అది కూడా ప్రలోభాలతో ఎన్నికైన తర్వాత, మళ్ళీ సొంత వ్యాపారాలు చూసుకునే వ్యక్తుల ప్రజాప్రతినిధులుగా ఉండాల్సింది. ఇలాంటి వ్యక్తులు ఎన్నిక అవుతున్న రోజులు వెనుకబాటుతనం అలానే ఉంటుంది, తాగునీటి సమస్య అలానే ఉంటుంది, హెల్త్ సమస్య అలానే ఉంటుంది, విద్యా వ్యవస్థ అంతే దయనీయంగా ఉంటుంది. ఫస్ట్ లీడర్ అనేవాడికి చిత్తశుద్ధి ఉండాలా, ఒక హ్యూమన్ టచ్ ఉండాలి వాడికి. ఓకే. సో హ్యూమానిటీ, హ్యూమన్ టచ్ లేని వ్యక్తి, హ్యూమన్ ఫీల్ లేని వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మన దౌర్భాగ్యం. అలాంటి వాళ్ళకి ఓట్లు వేయడం ఇంకా పెద్ద దౌర్భాగ్యం. సో ఒక వినుకొండ పరిస్థితి ఇప్పుడైతే మీరు ఎలాగో వెళ్ళొచ్చారంటున్నారు, దానికి కోఆర్డినేటర్గా ఉన్నారు, ఎలా ఉంది ఆ పరిస్థితి? చూశాను కదండి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏ రకంగా ప్రలోభాలు పెడదాము, గ్రామాల్లో ఉన్న చిన్న పెద్ద కొంతమంది నాయకుల్ని వాళ్ళ ఇంట్లోకి పిలిపించుకోవడం, వాళ్ళకేదో బిర్యానీ పొట్లము ఇంత భోజనం మొహన పడేయడము, అది కూడా క్వాలిటీ లేని భోజనము, చీప్ లిక్కర్ పడేయడము, వెళ్ళి ఊళ్ళల్లో వెళ్ళి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయండి అని చెప్పడం, ఇదే పందా. లేకపోతే కేబుల్ కనెక్షన్ ఫ్రీకి ఇప్పించి ఓట్లు దండుకోవడం ఇంకో ప్రక్రియ, కేబుల్ ఆపరేటర్ల ద్వారా. ఇంకో పక్క ఏమో చీరల పంపిణీ కార్యక్రమాలు, ఇంకో పక్క మిక్సీలు పంపిణీ కార్యక్రమాలు, ఇంకో పక్క ఒక మోస్తరు లీడర్ ఉంటే అడిగి డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం ఊళ్ళో. ఇది తప్ప వాళ్ళు రాజకీయం ఎక్కడ చేస్తున్నారు, అభివృద్ధి ఎక్కడ చేస్తున్నారు? కొన్ని గ్రామాలకు వెళ్ళేదానికి రోడ్లు లేవండి. అలాంటి నియోజకవర్గం అది. ఆ నియోజకవర్గానికి తాగునీటి సమస్య దశాబ్దాలుగా. ఆ సమస్యను తీర్చారు వీళ్ళు. ఈ టైంలో మనం వాటర్ అడిగితే ట్యాంకర్లతో ప్రొవైడ్ చేస్తారు టెంపరీగా, అది కూడా క్వాలిటీ వాటర్ కాదు. రోడ్లు ఉండవు. హై స్కూల్స్ చాలా విలేజ్లో హై స్కూల్స్ ఉండవు. వేరే వేరే ప్రాంతాలు, వేరే వేరే విలేజెస్కి వెళ్ళాలి. అంత పెద్ద మిర్చి పండే ప్రాంతంలో మార్కెట్ యార్డ్ ఉండదు. ఇంకేంటి వీళ్ళు చేసింది ఆ నియోజకవర్గానికి? దానికి తోడు ఇద్దరు పచ్చి బూతులు మాట్లాడుకునే మనుషులు బహిరంగంగానే. ఇలాంటి వ్యక్తుల్ని, రాజకీయ నాయకులను ఎలా అంటాం మనం అసలు?